వారికి మరణాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిలువపై తీవ్రమైన బాధలో ఉన్నప్పటికీ యేసు తన బాధను కాకుండా ఇతరుల అవసరాలను చూశాడు. ఒకవైపు రక్తం కారుతూ ఉన్న ఆయన తన యొక్క బాధ్యతను మరచిపోలేదు. ఒక తల్లి హృదయము కన్నీళ్లతో విరిగిపోతూ ఉంది. మరియు ఒక కుమారుడు మరణపు అంచులో ఉన్న ఆయన తన యొక్క తల్లిని మరచిపోలేదు. అందుకని శిలువ బాధలో కూడా మనకి బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. యేసుక్రీస్తు శిలువ మీద మరణించేటువంటి సమయంలో తన యొక్క తల్లిని శిష్యుడైన యోహానుకు అప్పగించి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిలువ అనగా మనకి బాధ్యత అనేటువంటి మాట గుర్తొస్తూ ఉంది. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అంటే ఇతరుల పట్ల ప్రేమను, బాధ్యతను కలిగి జీవించడం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.